సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానం త్వరలో అమలు కానుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానం ప్రభుత్వం అమలు చేయుటకు పారిశ్రామికవేత్తలు తమ సూచనలు, సలహాలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాల్లో జరిగింది. తొలుత సమావేశంలో ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024-29 ప్రకటించనున్నదని, ఇందుకోసం జిల్లాలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిశ్రమల మనుగడకు విద్యుత్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, విద్యుత్ టారిఫ్ ఎంతో కీలకమని, ప్రస్తుత విద్యుత్ టారిఫ్, ట్రూ-అప్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నందున తగ్గించవలసిన అవసరం ఉందని పారిశ్రామికవేత్తలు కోరారు. 2015-2020 పారిశ్రామిక విధానం చాలా బాగుందని, దీనిలోని అంశాలు నూతన విధానంలో చేర్చాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలకు సంబంధించి రా మెటీరియల్ సబ్సిడీ ఇస్తే బాగుంటుందని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జయవర్ధన్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో బీమా రంగ వృద్ధికి ఏ విధమైన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్లో బీమా రంగ వృద్ధికి ఏ విధమైన పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు ఇవ్వలేదని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీవిత బీమా కార్యాలయం వద్ద కేంద్ర బడ్జెట్పై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో ప్రధాన వక్తగా పాల్గొన్న సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి మరియు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో బీమా రంగ వృద్ధికి ఏ విధమైన పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు ప్రకటించలేదన్నారు. పాలసీదారులకు భారంగా పరిణమించిన ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై తగ్గించే ప్రతిపాదన చేయకపోవడం వలన ప్రజల పొదుపుపై ప్రతికూల ప్రభావం పడుతుందని కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జె సుధాకర్, టి చంద్రపాల్, ఎల్ రాజశేఖర్, వై స్వామినాథ్, బి మాధుర్, డి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్గా సెమినార్ నిర్వహించడం జరిగింది. కేంద్ర బడ్జెట్లోని అనేక అంశాల గురించి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘంగా చర్చించి అనేక విశ్లేషణలు కూడా చేయడం జరిగింది. బడ్జెట్ సెషన్ ఆల్రెడీ పార్లమెంట్లో జరిగిన డిస్కషన్ ప్రజానికం కూడా చూశారు. ఏవైతే ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల చర్చ లేకుండానే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు జరగడం అనేది చూస్తున్నాం మనం. ముఖ్యంగా పార్లమెంట్ బడ్జెట్లో వికసిత భారత్ పేరుతో ప్రధాన రంగాలకి కేటాయింపులు చేశామని చెప్పి ఉద్యోగిత, ఉత్పాదక రంగాలు, అలాగే అనేక రంగాలకి కేటాయింపులు చేశామని చెబుతున్నారు. కానీ అలాట్మెంట్స్ చూసినప్పుడు కీలకమైన, మౌలికమైన రంగాలైనటువంటి విద్యారంగం కానీ, వైద్య రంగానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే వాటికి తగినంతగా లేవు. కోవిడ్ లాంటి అతిపెద్ద సమస్యలు భారతదేశంలో వచ్చిన తర్వాత కూడా వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు చేయకపోవడం అనేది దారుణం. ప్రజలందరూ కూడా ఈ రెండు సదుపాయాలు, విద్య, వైద్యం అందుకునేందుకు చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటికి సంబంధించిన కేటాయింపులు పెంచాల్సిన పరిస్థితులను కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా ఉద్యోగులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా భారమైన పరిస్థితిగా ఉంది. 30% ట్యాక్స్ స్లాబ్లోకి అనేక మంది ఉద్యోగులు వెళ్ళారు. ఈ రోజున న్యూ రెజ్యూమ్ అని చెప్పి, ఓల్డ్ రెజ్యూమ్ అని చెప్పి మార్పులు చేశారు తప్పితే ఆ మార్పుల వల్ల పెద్ద ఉపశమనం అనేది ఉద్యోగులకు లేదు. జీతంలో 30% ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే పరిస్థితి, మిగిలిన దాంట్లో జీఎస్టీ ద్వారా భారాలు మోపే పరిస్థితి అనేది అందరూ ఉద్యోగులు కూడా చవి చూస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలో కార్పొరేట్ ట్యాక్స్ కంటే కూడా ఇన్కమ్ ట్యాక్సే, అంటే కార్పొరేట్ ఎవరైతే పే చేస్తారో కార్పొరేట్ ట్యాక్స్, దానికంటే కూడా వ్యక్తిగత ఆదాయాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వసూలు చేయడం అనేది బడ్జెట్లో చూసాం. 19% జరిగింది. ఎందుకంటే ప్రత్యేక రాజధానికి నిధులు కేటాయించలేదు. అలాగే ప్రత్యేక హోదా కూడా నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిర్వహించింది. అలాగే విశాఖ ఉక్కుని ఆంధ్రుల హక్కుగా మనం భావిస్తూ ఉన్నాం. కానీ విశాఖ ఉక్కు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటంలో లోపం జరుగుతుంది. అట్లాగే దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ విధానాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఎందుకనంటే విశాఖ ఉక్కు మన రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నది. కాబట్టి అలాంటి సంస్థని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ దాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైఖరితో ఉన్నది. కాబట్టి దీనివల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగిపోతూ ఉంది. అలాగే నిరుద్యోగాన్ని తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం లేదు. నిరుద్యోగాన్ని మరింత పెంచే విధంగా ప్రభుత్వం ఉన్న విధానాలు మనకి కనపడతా ఉన్నాయి.
కాబట్టి ఈ విధానాలన్నీ కూడా ఈ కేంద్ర బడ్జెట్ విధానాలన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి తప్ప కార్మిక వర్గానికి ఎలాంటి మేలు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏ విధంగా మీద చర్యలు చేపట్టలేదు. ఒక రకంగా న్యూ ట్యాక్స్ రిజం వల్ల పొదుపు అనేది డిస్కరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా వరకు అయితే ఇన్సూరెన్స్ అనేది చాలా పొదుపు చిన్న చిన్న పొదుపులు కింద వస్తుంది. దాని మీద జిఎస్టీని ప్రభుత్వం వేయడం, అలాగే మెడికల్ ప్రీమియం మీద కూడా జిఎస్టీని వేయడం వల్ల చాలామంది పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి దాదాపుగా 400 మంది ఎంపీలను కలిసి ఎల్ఐసి ప్రీమియం మీద, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీని విత్డ్రా చేయాలని చెప్పి చేయడం జరిగింది. అనేక మంది ఎంపీస్ అక్రాస్ ది పార్లమెంట్, అలాగా బయట కూడా దాని గురించి మాట్లాడటం, పార్లమెంట్లో ప్లే కార్డ్స్ ప్రదర్శన కూడా చేశారు. దాని ఫలంగా ప్రభుత్వం కూడా దిగొచ్చి జిఎస్టీ కౌన్సిల్లో రేపు సెప్టెంబర్ 9వ తారీఖున దాని మీద మీటింగ్ పెడతామని చెప్పింది. కాబట్టి మేము అందరం కూడా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ సత్వరమే జిఎస్టీ అండ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద తగ్గించి పేద ప్రజాగానికి ఆదుకోవాలని. బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించిన సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని టీడీపీ బ్రాహ్మణ విభాగం ఘనంగా నిర్వహించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించిన సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని టీడీపీ బ్రాహ్మణ విభాగం ఘనంగా నిర్వహించింది. దేశ చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2014వ సంవత్సరంలో బ్రాహ్మణులను గుర్తించి ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ను స్థాపించారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. బడ్జెట్లో కార్పొరేషన్కు నిధులు కేటాయించారని వారన్నారు. అప్పటి నుండి ఆగస్టు 20వ తేదీని బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా పరిగణించి ప్రతి సంవత్సరం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వ్యవస్థాపక అధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, బీజేపీ నాయకుడు ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి, నాగసాయి శర్మ, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. 28/2014 20వ తారీఖు ఆగస్టు అనేది బ్రాహ్మణ సమాజానికి ఉవ్వెత్తున ఉద్వేగంతో ఒక గుర్తింపు తీసుకొచ్చి కార్పొరేషన్ వేసినటువంటి నిధులు ఇచ్చి మరి పేద బ్రాహ్మణుల్ని ఆదుకోవటానికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఒక పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం బ్రాహ్మణులను అసలు పట్టించుకోలేదు. అందుచేతే బ్రాహ్మణులు ఉడతా భక్తిగా చంద్రబాబుని పాలాభిషేకంతో ప్రతి 28వ తారీఖున ఆగస్టు 20వ తారీఖుని ఆయనకి పాలాభిషేకం చేస్తూ ఆ రుణాన్ని తీర్చుకుంటున్నందుకు బ్రాహ్మణ సోదరులందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. సమాజంలో అనేక వర్గాలు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే బ్రాహ్మలు, వైశ్యులు, భారతదేశం ఈ కమ్మలు, కాపులు ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు లాంటి భారతదేశం మొత్తం కూడా అగ్రకులంగానే ఉంది. కానీ దీంట్లో కూడా తిండికి లేనాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దట్టు నారా చంద్రబాబు నాయుడు. అందుచేత చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాలు, బ్రాహ్మణ పక్షపాతి, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి, మహిళా పక్షపాతి అనే రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఆయనకి పూర్తి ఆరోగ్యం, ఐశ్వర్యం. అప్పటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో బ్రాహ్మణుల్లోని కష్టాలను గుర్తించి మరి ఆనందసూరి గారు అలాంటి పెద్దలతో మరి విన్నపాలు తీసుకుని బ్రాహ్మణులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మరి ఆయన అందరితో కూడా బ్రాహ్మణుల్లో ఉన్న పేదరికాన్ని స్వయంగా ఆయన పరిశీలించి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయినా కూడా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా చంద్రబాబు గారు బ్రాహ్మిన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ బ్రాహ్మిన్ కార్పొరేషన్ ద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో 350 కోట్ల రూపాయలు పైబడి బడ్జెట్లో నిధులు కేటాయించి స్వయంగా బడ్జెట్లో నిధులు కేటాయించి బ్రాహ్మిన్ కార్పొరేషన్కి నిధులు మళ్లించి ఆ 350 కోట్ల రూపాయలు గత టీడీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు దేదీప్యమానంగా మరి బ్రాహ్మణులకి కార్పొరేషన్ లోన్లే కానివ్వండి, డ్రైవర్లను ప్రోత్సహించే విధంగా కారు షిఫ్ట్ డిజైన్లు ఇవ్వటమే కానివ్వండి, మరి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా మచిలీపట్నంలో కూడా 2-3 కార్లు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు ఇవ్వటమే కానివ్వండి, 10 లక్షల రూపాయలు విదేశీ విద్య చదువుకునే విద్యార్థులకి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా అప్పట్లో మరి 2 విద్యార్థులని అమెరికాలో చదువుకున్న విద్యార్థులకి 10 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది గత టీడీపీ ప్రభుత్వంలో.
వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేర్ని నాని గారు వచ్చిన తర్వాత బ్రాహ్మిన్ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేర్ని నాని గారు కనీసం మచిలీపట్నంలో బోడరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని నిర్మించండి అంటే బాలశౌరి గారు ముందరకు వస్తే బ్రాహ్మణుల మీద అట్టస్సుతో ఆయన పేర్ని నాని గారు కనీసం కంటే చాలా దారుణంగా దిగజారిపోయింది. దానికి ఏంటంటే అగ్రవర్ణం అని ఒక బిరుదుంది, దాంతో అందరూ కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి బ్రాహ్మణులకు ఏర్పడి చాలా దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితి జరిగింది. దాన్ని సరిదిద్దడానికి మన ఆంధ్రప్రదేశ్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి లోకా సమస్త సుఖినోభవంతో కోరుకునే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అటువంటి వాళ్ళని కనుక ఉన్నతంగా తీసుకొచ్చినట్లయితే రాష్ట్రం దేశం కూడా సుభిక్షితంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి చక్కటి కార్పొరేషన్ ఈ రోజున ఏర్పాటు చేయడం చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా మరి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం అని చెప్పి విద్యార్థులకు ఉపాధి వేతనాలు కానీ పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ఆదుకోవడం జరిగింది. ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఈ దేశమంతా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు పూర్వవైభవం రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరలా పూర్వవైభవం రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం పెడన పట్టణంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్వి అప్పారావు, లింగాల సుధాకర్రావు, ఆకురాతి జనార్దన్ రావు, ఎక్కల నాగేశ్వరరావు, రాగి రమేష్, కట్టా నాగేశ్వరరావు, కొల్లూరి నాగభూషణం, నాగిరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా పెడన నియోజకవర్గ స్థాయిలో పెడన పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పట్టణ నాయకులతో కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చిన్న విషయం, కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సులకన భావంతో మాట్లాడుతున్నారు వాళ్ళ మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు. మరి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో మాకైతే తెలియట్లేదు. స్వతంత్రాన్ని కూడా సముపార్జించి మరి మహాత్మా గాంధీతో జవహర్లాల్ నెహ్రూ గారి కానించి ఇందిరాగాంధీ కానించి మత సామరస్యాన్ని కాపాడి ఇవాళ భారతదేశం ఇలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వేసిన ఒక పునాది మాత్రమే అని వాళ్ళు చెప్పగలుగుతాం. ఇవాళ ఇంత మత సామరస్యంగా జరుగుతుందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆయన దివంగత ప్రధాని అయినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మరి భారతదేశంలో ప్రవేశపెట్టి ఎంతో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి దిశగా కొనసాగేలాగా ప్రయత్నాలు చేసి ఆయన మనకి నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని అప్పచెప్పి మరి ముష్కరుల ఘాతకానికి బలైపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి అవగాహన ఉంది మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడుతున్నారు. కానీ అలాగే ఆ రోజున ఆయనకున్న పరిజ్ఞానంతో టెక్నాలజీని డెవలప్ చేసి భారతదేశం ఈ రోజున భారతదేశంలో ఉన్న వివిధ రాజకీయ నాయకులు ప్రచారం పొందుతున్నారంటే ఆ రోజున రాజీవ్ గాంధీ గారి కళ్ళే ఆ టెక్నాలజీ ఈ రోజున ఉపయోగపడింది. అలాగే 18 ఏళ్ల వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. అలాగే గ్రామ స్వరాజ్యం డెవలప్ అవ్వాలని ఆ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థని పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు మళ్ళీ విధంగా పెట్టారు. గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న దూరదృష్టితో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈ రోజున కొంతమంది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్న పెద్దలు ఆ నిధులను దుర్వినియోగపరిచి వారి ఆశయాలను తొంగలో తొక్కడానికి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. తన తండ్రి రాజీవ్ గాంధీ గారి కన్నా ఆశయాలను అమలు చేయడం యథార్థం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగి దేశంలో సుస్థిర పాలన పలుకుతుందని, అలాంటి అవకాశం వస్తుందని ఈ రోజున పెడన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నాయకుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని గురించి రెండే విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
టెక్నాలజీ రంగానికి ఆద్యుడు ఈవేళ రాజీవ్జీ. కానీ ఈవేళ నాయకులు టెక్నాలజీ రంగాన్ని మేమే తెచ్చాం, హైదరాబాద్లో మేమే డెవలప్ చేశాం అని చెప్పుకుంటున్నారు. టెక్నాలజీ రంగం ఈవేళ హైదరాబాదులో స్థిరపడింది అంటే ఆనాటి ప్రధాని అయిన శ్రీయుతులు రాజీవ్ గాంధీ గారు, ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు. కానీ దీన్ని తెలుగుదేశం నాయకులు మేమే తెచ్చాం, మేమే చేశామని ప్రచారం చేస్తున్నారు. అది శుద్ధ అబద్ధం. ఇకపోతే రెండో విషయం, పంచాయతీరాజ్ వ్యవస్థను డెవలప్ చేసి యువతకు 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యం పట్ల విలువల్ని, గౌరవాన్ని పెంచాలి, యువతలో రాజకీయ లక్షణాలని కల్పించాలన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ వ్యవస్థల డెవలప్మెంట్కు ఆయన శ్రీకారం చుట్టారు. ఇలా ఆయన పనిచేసిన ప్రధానిగా 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపక దినోత్సవం సందర్భంగా టీడీపీ బ్రాహ్మణ విభాగం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ బ్రాహ్మణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీని బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు, అందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, ఆయుష్ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు టీడీపీ బ్రాహ్మణ విభాగం నాయకుడు లొల్లా కుటుంబ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమయాజులు, రఘుశర్మ, పేసపాటి రాము, రామకృష్ణ, ఎన్వీఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆయన బాధ్యత వహించారు. ఈరోజు ఆ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద హోమ కార్యక్రమం అది చేయమని చెప్పడం వలన మచిలీపట్నంలో పల్లావజ్జల వెంకటఫణి కుమార్ గారి యొక్క నేతృత్వంలో రఘురామ్ గారు, కృష్ణా జిల్లా ఆర్బీఎస్ నాయకులు రఘుశర్మ గారు, అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు, దూడిపాళి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు హోమ కార్యక్రమం జరిగింది. భారతదేశం అంతా కూడా బాగుండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి పేరు మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, లోకల్ నాయకులు వంటి మా మచిలీపట్నం నాయకులు కొల్లూరు రవీంద్ర గారు, గురుపాటి గోపీచంద్ గారు, కొనకళ్ళ నారాయణరావు గారు, వల్లభనేని బాలశౌరి గారు, సోటిశెట్టి బాలాజీ గారు, లింకశెట్టి బాలాజీ గారు, వీరందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మచిలీపట్నం బాగా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి వీళ్ళందరి యొక్క నేతృత్వంలో ఈరోజు వారికి సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయుష్ హోమం చేయడం జరిగింది. లోకం అంతా బాగుండాలి, మచిలీపట్నం ప్రజలందరూ కూడా బాగుండాలి, సంక్షేమ పథకాలన్నీ కూడా బాగుండాలి. అలాగే బ్రాహ్మణులకి హితోధికంగా ఆ నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన పాదయాత్రలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది స్థాపించడం జరిగింది. వేముని ఆనందసూరి గారు అడిగిన దాని మీద సంక్షేమ సంఘంతో బ్రాహ్మణ సంక్షేమంగా ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా బాగుండాలని ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ ఆర్బీఎస్ అనేది ఇటువంటి సంస్థలు ఎప్పుడైతే ప్రారంభించారో ఇదంతా కూడా బ్రాహ్మణులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారు ఎంత మంచిగా కోరుకుంటున్నారో మన మచిలీపట్నం బ్రాహ్మణులందరూ కూడా అందరూ ఆయన ఆరోగ్యం బాగుండాలని, అట్లానే ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పథకంలో నడవాలని, ఆయన ఎప్పుడూ కూడా మా యందు వెనకాల ఉండి నడిపించాలని, మేము ఆయన ఆరోగ్యాలంతా కూడా బాగుండాలని హోమం చేశాము. ఈరోజు ఆయనకి నిండు నూరేళ్లు కూడా మా వెనకాల ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం వల్ల లోకమంతా సుభిక్షంగా. కలకత్తా ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిపై హత్యను నిరసిస్తూ జనసేన వీర మహిళలు కోనేరు సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. కలకత్తా ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిపై హత్యను ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో వీర మహిళలు కోనేరు సెంటర్ వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ మౌమితను ముష్కరులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడాన్ని వీర మహిళలు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ల మానప్రాణాలకు రక్షణ లేకపోవడం శోచనీయమని వారన్నారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతోమంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మహిళా డాక్టర్ల పట్ల ఇంత హేయంగా ప్రవర్తించిన ముష్కర్లను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో వీర మహిళలు పాల్గొన్నారు. అతి దారుణమైన అరాజకాలుగా మన అరాజక శక్తులతో తీసుకున్న వ్యక్తులు ఈ రోజున ఆమెని బలి తీసుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే చేస్తున్నారో చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వ్యక్తులు అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి.
వాళ్ళు వైద్య వృత్తులు రాత్రులు పగలు డ్యూటీలు చేసి మనుషుల యొక్క ప్రాణాలు కాపాడుతూ కుటుంబాన్ని పెట్టను వదిలి వాళ్ళ వైద్యం చేస్తున్నారు. వాళ్ళ పైన ఇలాంటి అగాత్యాలు జరగడం చాలా దారుణం. ఎందుకంటే ఇలాగే వదిలేస్తే ఈ గంజాయి తాగిన వాళ్ళు, మత్తు పదార్థాలకి రబడీగా ఉన్న వాళ్ళందరినీ కూడా రాజకీయ నాయకుల అండదండలతో ఎక్కడ చూసినా సరే. మన భారతదేశంలో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు, ఎంతో గౌరవమైన మన భారతదేశంలో స్త్రీకి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో ఒక డాక్టర్ చదివించి దేశానికి పౌరులకి సేవ చేయాలని ఎంతో మంచిగా చదివించి పంపించారు. అలాంటి ఈ నవమికి ఇలా దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి తప్పుడికి పాల్పడే వాళ్ళని దారుణంగా శిక్షించాలని ఆగస్టు 9వ తారీఖు అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి 6 రోజుల ముందు కలకత్తాలో నవమికి అనే జూనియర్ విద్యార్థుల మీద జరిగిన అఘాయిత్యం ఎంత దారుణం, అమానుషం అంటే ఒక డాక్టర్ ఒక తప్పుని ఖండించినందుకు గాను ఆ కాలేజీ యాజమాన్యం కానీ వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయం ఆ అమ్మాయి జీవితాన్ని పడుకున్నారు. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా ఖండించాలి. ఖండించడం అంటే వాళ్ళ స్పాట్లో గురి తీసేయడం అనేదే కాదు, వాళ్ళు ప్రాణంతో ఉండాలి. కాలు చెప్తే జీవితాంతం కూడా చేసిన తప్పును వాళ్ళు స్మరించుకునేలాగా ఉండేటువంటిగా ఆ స్టేట్ మమతా బెనర్జీ గారు ప్రత్యేకించి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే మన గాంధీజీ ఇచ్చిన ఈ మన స్వరాజ్యం గాంధీ గారు చెప్పారు, రాష్ట్రపై నిందికి ఆడది ఎప్పుడైతే ధైర్యంగా తిరగగలదో, రోడ్డు మీద రాగలదో ఆ రోజున మనకి నిజమైన స్వాతంత్రం వచ్చేదాన్ని. అంటే మన దేశంలో గాంధీ గారు లేనట్ట, లేకపోతే ఆయన చంపినటువంటి వ్యక్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.